ఈ మిషన్ ఏం మిషన్ ఏం అర్థం కావట్లేదుగా. ఇంట్లో బట్టలు వేసిపోయిండు మా వాడు, వద్దురా అంటే ఇల్లు వేసిపోయిండు. ఎట్ట ఉతకని ఇప్పుడు నేను చేయితోటి ఉతికినా ఉతుకుదును. ఏ బట్టను వస్తాను ఇగో స్విచ్ అయితే పెట్టినా, ఇంకో స్విచ్ పెట్టినా కానీ ఈ బట్టలు ఎట్ట ఉతకను నాకేం అర్థం కావట్లేదా. ఏది నొక్కితే ఏం ఖరాబ్ అయిద్దో ఏమో. ఇది నొక్కనా, ఏది రావట్లేదు. ఇది నొక్కనా, అది కూడా రావట్లేదు. ఇది నొక్కనా, ఇది నొక్కేది ఏం లేదుగా. ఏమి నొక్కను నేను, నాకేం అర్థం కావట్లేదా. వద్దురా అంటే ఇంట్లో వేసిన చేయితోటి ఉతుకుతారా అన్న నేను, వినకుండా ఇంట్లో వేసిపోయిండు. ఎట్ట ఉతకను నేను ఇప్పుడు. దీన్ని బట్టలు నానబెట్టిండు మళ్ళా. అయ్యో ఏం చేయరా దేవుడా. ఏం మిషన్ అమ్మ ఈ మిషన్లు. అప్పుడు మేము చేతితోటే ఉతుకునేది, చక్కగా ఉతుకునేది. ఈ మిషన్లు వేస్తే అర్థం కావట్లేదా, ఏం కావట్లేదా. ఆ కరెంట్ పెట్టాలన్నా కరెంట్ షార్ట్ ఆడొస్తుందని భయం అవుతుండే. ఏ బటన్ ఒత్తుతే ఏ ఖరాబ్ అవుతుందేమో భయం అవుతుండే. ఏమమ్మా ఏ మిషన్లు ఏమో నాకు అర్థం కావట్లేదు. ఈ మిషన్లు ఏం బాధ ఈ మిషన్ల గురించి. చేతితోటి ఉతుకున్నా చక్కదనంగా ఉతుకుందును. ఇప్పుడు అయిపోవు మంచిగా ఎండలో ఆరేద్దును బట్టలు. ఏం చేయను అర్థం కావట్లేదు. ఏమన్నా కానీ ఆడు వస్తేనే ఉతుకుతా. ఇప్పుడు ఈ బటన్ నొక్కితే ఖరాబ్ అవుతుందో, ఆ బటన్ నొక్కితే ఖరాబ్ అవుతుందో వస్తానే రావట్లేదా. నేను ఒత్తినా ఇగో ఒత్తినా కూడా రావట్లేదా. ఆడొచ్చినాక చూస్తాను ఉండని.